కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన మూవీ కాంతారా చాప్టర్ 1 మూడేళ్ల కిందటే వచ్చిన కాంతారా సినిమాకు ప్రీక్వెల్ గా ఇది రాబోతుంది. రిషబ్ శెట్టినే ఈ సినిమాకు డైరెక్టర్. ఇవాళ రిషబ్ బర్త్డే సందర్భంగా మూవీ టీం కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇతిహాసాలు పుట్టిన చోట అడవి గర్జనలు వినిపిస్తాయి. కాంతారా లక్షలాది మందిని కదిలించిన కళాఖండానికి ప్రీక్వెల్ అంటూ రిషబ్ శెట్టికి బర్త్డే విషెస్ చెప్తూ నిర్మాణ సంస్థ హోంబలే సోషల్ మీడియా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ట్రెండింగ్ లో ఉంది. అక్టోబర్ 2న కాంతారా ప్రీక్వెల్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. హృదయాన్ని కదిలించే కథకు తిరిగి మరోసారి స్వాగతం అంటూ హోంబలే సంస్థ రిలీజ్ డేట్ పోస్టర్ ను షేర్ చేసింది. ఈ పోస్టర్ లో రిషబ్ శెట్టి కొత్తగా కనిపిస్తున్నాడు. భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో ఈ మూవీని తీశారని ఆ పోస్టర్ చూస్తేనే తెలుస్తుంది. 2022లో వచ్చిన కాంతారా సూపర్ హిట్ కావడంతో ప్రీక్వెల్ పై మంచి హైప్ నెలకొంది. 16 కోట్లతో తీసిన కాంతారా సినిమా రికార్డ్ స్థాయిలో 450 కోట్లు రాబట్టింది. అందుకే హోంబలే సంస్థ ప్రీక్వెల్ కోసం భారీగా ఖర్చు పెడుతుంది. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం గా ఇది తెరకెక్కుతున్నట్లు పోస్టర్ ను చూస్తే తెలుస్తుంది. కదంపుల కాలంలో సాగే ఇంట్రెస్టింగ్ స్టోరీతో ప్రీక్వెల్ సిద్ధమవుతుంది. ఇందుకోసం రిషబ్ కలరిపట్టు యుద్ధం విద్యలో కఠిన శిక్షణ తీసుకున్నారు. ఆడియన్స్ కు ఎక్స్ట్రాడినరీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు రిషబ్ కష్టపడుతున్నాడు. గతంలో చూడని యుద్ధం సన్నివేశాలు ప్రీక్వెల్ లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. కలరి పట్టుతో పాటు హార్స్ రైడింగ్, కత్తి యుద్ధంలోనూ రిషబ్ శిక్షణ తీసుకున్నాడు. మలయాళీ యాక్టర్ జయరామ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించున్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్ కు మ్యూజిక్ అందించిన ఆశ్నిష్ లోకనా ప్రీక్వెల్ కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. భారీ స్థాయిలో వస్తున్న కాంతారా ప్రీక్వెల్ ను షూటింగ్ టైంలో వరుస ప్రమాదాలు వెంటాడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటిస్తున్న 3 నటులు మరణాలు మిస్టరీగా మారాయి. ఇందులో నటిస్తున్న నటుడు మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ నీజు 3 వారాల కిందట గుండెపోటుతో చనిపోయాడు. గత ఏడాది నవంబర్లో జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న వ్యాన్ కు ప్రమాదం జరిగింది. మేలో కపిల్ అనే నటుడు ప్రమాదవశాత్తు నదిలో పడి మృతి చెందాడు. అదే నెలలో రాకేష్ పూజారి అనే మరో నటుడు గుండెపోటుతో చనిపోయాడు. దీంతో కాంతారాను పూజిల్ల దేవత శాపం వెంటాడుతుందా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెట్టారు. అయితే ఈ రోజు రిలీజ్ అయిన పోస్టర్ ను చూస్తే ప్రీక్వెల్ ను ఏ రేంజ్ లో తీస్తున్నారో అర్థమవుతుంది.